శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఏంటి ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఈ ఇంటి మీనాక్షమ్మని చూసారా, ఈవిడ చేసే అంగమా కన్నారా, మా ఇంటి కోడలు పిల్లని చూసారా, ఆవిడ చేసే ముద్దు ముచ్చట కన్నారా. ఏంటి మళ్ళీ పాట అందుకుంది ఈవిడ, మళ్ళీ ఏంటి విశేషం వీళ్ళింట్లో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, క్రిస్మస్ సెలవులు వచ్చేస్తున్నాయి కదా, మా కోడలు నేను ఇద్దరం చెరో పక్కన పుట్టింటికి వెళ్తున్నాము కదా. మరి పుట్టింటికి వెళ్తే కాస్త ఇన్ని తీసుకెళ్ళాలి కదండి. నేను మా అమ్మని చూడ్డానికి వెళ్తున్నాను, తను వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తుంది. కాసిన్ని ఎప్పుడు తెచ్చుకోవడమేనా పుట్టింటి నుంచి? మనం కూడా కాసిన్ని భక్షణాలు చేసుకుని వెళ్ళి ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది కదా. ఇంకొకటండి, ఆడపిల్లలకి అదేంటి ఈవిడ ఆడపిల్లలు కదా చేసి సారె చేసి ఇచ్చి పంపిస్తారు, చలివిడి మనువు పూలని అవని ఇవని తినుబండారులు సారెలు ఇస్తారు, మరి కోడలికి చేస్తానంటుంది ఏంటి వింతగా అని ఆలోచిస్తున్నారా? ఏమండి ఒక మాట చెప్తాను, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అక్కడి పిల్ల అంటారు కదా. ఎందుకు? పెళ్ళి చేశాక వాళ్ళ ఇంటికి పంపిస్తాం కాబట్టి, ఇంకొకరి ఇంట్లోకి వెళుతుంది కాబట్టి అక్కడ పిల్ల అని మనం అప్పుడప్పుడు వచ్చి ఉన్నప్పుడు సారి చేసి పంపిస్తున్నాము. లక్ష్మీదేవిలాగా అనుకుంటాము. లక్ష్మీ చెంచల కదా, అప్పుడప్పుడు వస్తూ పోతుంటుంది, ఆవిడ స్థిరంగా ఉండదు ఎక్కడ. కానీ ఈడపిల్ల ఎవరు మరి? ఆడపిల్ల మన ఆడపిల్ల, ఈడపిల్ల ఆడ నుంచి ఈడకు వచ్చింది కదా, వేరే చోట నుంచి మన ఇంటికి వచ్చింది కదా. అప్పుడు మన కోడలి పిల్ల ఈడపిల్ల, ఇక్కడి పిల్ల అన్నమాట మన అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్మి కాదు, పార్వతీదేవి. స్థిరంగా ఉంటుంది మన ఇంట్లోనే. పార్వతి స్థిరంగా ఉంటుందండి, లక్ష్మీదేవి చంచలం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆవిడ కదా. కానీ పార్వతి మహా దుర్గాదేవి, ఆవిడ స్థిరంగా ఉంటుంది. సో అయితే ఆ అమ్మాయికి తన పుట్టింటికి అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు, తన పిల్లలతో వెళుతున్నప్పుడు మనం ఉట్టి చేత్తో పంపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? వాళ్ళు చేసుకుంటారనేది కాదండి, ఒక అత్తగారుగా, ఒక తల్లి లాంటిదండి, మా అత్తయ్య తల్లి లాంటిదండి, తల్లి కూతుళ్ళలా ఉంటామనండి అనడం కాదండి, చెయ్యాలి, చేతల్లో చూపియవమ్మా అనడంలో కాదు. నా కోడల్ని నేను కూతురులాగా చూసుకుంటాను కాదు, నిజంగా కూతురే అలా చూడాలి. అందుకనే మా కోడలికి ఇంత అటుకులతో మిక్స్చర్ చేశాను, మణుగు పూలు చేశాను, చక్కగా బొబ్బట్లు అండి, తర్వాత కొబ్బరి స్వీటు, ఉసిరికాయ పచ్చడి, దోసావకాయ పచ్చడి, ఇంకా ముక్కల పచ్చడి, ఆవకాయ పొళ్ళు, అవన్నీ కాసిన్ని చేసి పంపిస్తే ఎంత సంతోషంగా వెళుతుంది. అమ్మ చూడవే మా అత్తగారింటి వాళ్ళు ఎంత చక్కగా పంపించారే అని ఎంత సంతోషంగా అవన్నీ చూపించుకుంటుంది. ఎంత గౌరవంగా ఉంటుంది తన అత్తింటి వాళ్ళంటే, ఎంత ప్రేమ ఉంటుంది కదా. మన పిల్లని, మన కోడలి పిల్లని వాళ్ళు పుట్టింటి వాళ్ళు గౌరవిస్తే మనల్ని గౌరవించినట్టు కాదా? ఆ పిల్లని సంతోషపెడితే మనల్ని సంతోషపెట్టినట్టు కాదా? ఒక్కటండి, మన ప్రేమాభిమానాలు ఇచ్చినప్పుడే మనం పొందడానికి అర్హులమండి. ఇంకొకటి చెప్తాను, వాళ్ళు ఇస్తేనే మనం ఇవ్వాలని పెట్టుకోకూడదండి. మనం ఇద్దాం, మనం చేద్దాం, మన తరపున ఎప్పుడు ఇలాగే ఉందాం. ఇలా వద్దండి, నాకు కావాలి, నాకేమిచ్చారు, నన్నేం చూశారు, నాకేంటి అనేది వద్దండి. మనమేమి ఇచ్చాము, మనం ఎలా చూసాము, మనం ఎలా పెట్టాము కదా. అమ్మవారు ఎప్పుడు ఇలాగే వరదాస్తము అభయాస్తంతోనే ఉంటుంది. మరి నిత్యం పూజ చేసే మన అమ్మవారిలాగా మనం కూడా అభయాస్తము వరదాస్తంతో ఎప్పుడు ఇలాగే ఉండాలి మనం కదా. అదండి ఇంటికి లక్ష్మీకరం. మన కోడల్ని మనం ఎలా చూసుకుంటామో మన పూజ కూడా అంత బాగా అవుతుంది. కోడలు ఎప్పుడు ఆడపిల్ల కంట తడి పెట్టడాలు కాదండి, కోడలు కూడా కంట తడి పెట్టకూడదు. కోడల్ని కూడా చాలా బాగా చూసుకోవాలి.
ఆ అమ్మాయి ఎలా చూస్తుంది, అది మనకంటే ఆ అమ్మాయి మనకంటే చిన్న అమ్మాయి, తనకి తెలియక ఉండవచ్చు, మనం తెలిసి తెలపాలి. అప్పుడే కదా జీవితము. దాంతో బంధం ఏర్పడుతుంది. మన అబ్బాయిలకు కూడా సంతోషం, అదే నా భార్య సంతోషంగా ఉంటే మన అబ్బాయి సంతోషంగా ఉంటాడు, మన అబ్బాయి సంతోషంగా ఉంటే మన మనమళ్ళు మనవరాళ్ళు సంతోషంగా ఉంటారు, వీళ్ళందరూ సంతోషంగా ఉంటే ఆ పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంతమంది సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం. మనం అందరం సంతోషంగా ఉంటే ఆ భగవంతుడు ఇంకా నా పిల్లలు ఇలా ఇంత సంతోషంగా ఉన్నారే అని ఆ భగవంతుడు ఇంకా సంతోషంగా అష్టైశ్వర్యాలు ఇస్తాడు. ఈ నూతన సంవత్సరము, వచ్చే నూతన సంవత్సరము అందరూ బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ అత్తా కోడళ్ళు అత్త కలిసిమెలిసి వెళ్ళగాలని, కలిసిమెలిసి ఉండాలని, బంధుప్రీతి ఏర్పడాలని కోరుకుంటూ ఉంటాను. ఈ మీనా, మీ మీనా.